క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యాప్టిట్యూడ్ నేర్చుకుంటున్నారంటే దిస్ వీడియో విల్ బీ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాగ్నిజెంట్ 2024 సెప్టెంబర్ 24న ఎగ్జామ్ అయింది కదా. ఇఫ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ దట్ ఎగ్జామ్, ఈ వీడియోలో మనం ఏంటంటే అందులో జరిగిన కొన్ని క్వశ్చన్స్ రిఫరెన్స్ తీసుకొని వీ హ్యావ్ మేడ్ దిస్ వీడియో. సో మీరు ఆల్రెడీ రాసేసారు అంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తే రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ మీకు ఆ ప్రాబ్లమ్స్ చేయడం రాకపోతే యూ కెన్ లెర్న్ త్రూ దిస్ సో దట్ మీరు నెక్స్ట్ ప్లేస్మెంట్ ఎగ్జామ్కి దట్ విల్ హెల్ప్ యూ. ఆర్ ఎల్స్ ఇంకా ఎవరైనా ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ పర్టికులర్ కంపెనీకి అంటే యుల్ గెట్ బేసిక్ ఐడియా అబౌట్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి కమింగ్ ఇన్ ది ఎగ్జామ్. సో మేము అబ్జర్వ్ చేసింది ప్యాటర్న్ ఏంటంటే ఈసారి వర్క్ అండ్ టైం నుంచి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అ గుడ్ టచ్ ఆన్ ద టాపిక్స్. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగారు. సో వర్క్ అండ్ టైం, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆ పర్టికులర్ టాపిక్స్ కొంచెం బాగా చూసుకొని వెళ్ళండి రిమైనింగ్ వాటికంటే. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ చూద్దాం. తర్వాత విల్ కంటిన్యూ ఇన్ ద షార్ట్స్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? రాజు కెన్ బిల్డ్ అ ప్రాజెక్ట్ ఇన్ 12 days, కార్తిక్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. విత్ ద హెల్ప్ ఆఫ్ మాయా దే డిడ్ ఇట్ ఇన్ 4 days ఓన్లీ. ఓకే ఫైన్. సో రాజు అండ్ కార్తిక్ది వాళ్ళు ఇండివిజువల్ వర్క్ ఇచ్చారు కదా, సో అవి నోట్ చేసుకోండి. రాజు, కార్తిక్ వాళ్ళ ఇండివిజువల్ వర్క్ ఎంత? 12 daysలో 8 daysలో ఇండివిజువల్గా దే కెన్ డూ. ఇఫ్ ఎవరైనా వర్క్ అండ్ టైం టాపిక్ మీరు రాదు అంటే ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ 45 minutes వన్ షాట్లో మొత్తం వర్క్ అండ్ టైం బేసిక్స్ నుంచి ఎలా చేయాలో. ఇఫ్ మీకు ఐడియా లేదు అంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, యూ విల్ గెట్ ఆల్ ద బేసిక్ ఐడియా. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ మాయా ఫస్ట్ వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. సి 12కి 8కి ఎల్సిఎం ఎంత? 24. సో 12 2s are 24, 8 3s are 24. రైట్, ఎఫిషియన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఏం అడిగారు? విత్ ద హెల్ప్ ఆఫ్ మాయా దే డిడ్ ఇట్ ఇన్ 4 days ఓన్లీ. ఓకే, సో వాళ్ళిద్దరూ కలిసి మాయా హెల్ప్ తీసుకుని 4 daysలో ఫినిష్ చేశారు. హౌ మెనీ డేస్ కెన్ మాయా అలోన్ డూ ద వర్క్? ఇప్పుడు మనకి మాయా ఎఫిషియన్సీ తెలీదు, నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ తెలీదు. ఓకే, దిస్ ఇస్ డేస్, దిస్ ఇస్ ఎఫిషియన్సీ, దిస్ ఇస్ టోటల్ వర్క్. ఇఫ్ all together they can do it in 4 days, right? Total units of work 24, total number of days ఉన్నది 4. సో రోజుకి ఎంత చేస్తున్నట్టు? 24 divided by 4, 4 6 are 24, సో 6. వీళ్ళిద్దరూ కలిసి రోజుకి 5 units చేస్తున్నారు. 3 + 2 5. టోటల్ ముగ్గురు కలిసి రోజుకి 6 units చేస్తున్నారు. సో మాయ ఒక్కరి రోజుకి ఎంత చేస్తున్నట్టు? 1 unit, రైట్? సో రోజుకి 1 చేస్తుందంటే వాళ్ళు ఏమడిగారు? అలోన్గా ఎన్ని డేస్లో చేయగలదు? సో టోటల్ యూనిట్స్ 24, రోజుకి 1 చేయగలుగుతుంది. సో తన నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది? 24. సో షీ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 24 days. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. సి దిస్ ప్రాబ్లమ్ ఇదేంటంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్లోది. ఎవరైనా ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారంటే దిల్ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా అబౌట్ దిస్. బట్ పాలిటెక్నిక్ బ్యాక్గ్రౌండ్, డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి టాపిక్ కొత్త. సో మీకు ఈ టాపిక్ మీద వీడియో కావాలంటే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఏది దేనికి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి పర్మిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి కాంబినేషన్ అనుకోవాలి, ఇది మీకు ఎవరికి క్లారిటీ లేదు అంటే ప్లీజ్ లెట్ మీ నో. ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ దట్. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఏం అడిగారు? కమిటీ ఆఫ్ 4 people హ్యాస్ టు బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ 8 people. సో టోటల్ ఉన్నది మన దగ్గర ఎంతమంది? 8 people. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన సెలెక్షన్ ఎంత? 4 people, right? However, 2 specific people must always be included. See, permutations and combinations లో మనం all type of combinations ని, all type of relations ని మనం assume చేస్తాం కదా. కానీ ఇక్కడ 2 specific people ఆల్వేస్ ఇంక్లూడ్ అయి ఉండాలి అని చెప్పారు. అంటే ఏ 8 members-లో 2 members ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో మనకు కావాల్సిన 4లో 2 members-ని మనం ఖచ్చితంగా ఫిక్స్ చేసేసుకున్నాం. ఇంకా మనకి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? ఇంకా 2 కొత్త members-ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే, సో మనకి 2 కావాలి. అండ్ 8లో ఇద్దరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, ఇద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఎంతమంది మిగిలారు? 6 members మిగిలారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ అన్నప్పుడు 6 members-లోంచి మనం ఇప్పుడు 2 members-ని ఫిల్టర్ చేయాలి. అలా ఫిల్టర్ చేయడం కోసం మనకి ఎన్ని వేస్ పడతాయి అని అడిగారు. సో ఇక్కడ వరకు మీరు డెడ్యూస్ చేసేసారు. ఓకే, చాలామందికి ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ వరకు ఓకే, మరి ఇది పర్మిటేషన్ చేయాలా, కాంబినేషన్ చేయాలా? సి పర్మిటేషన్లో ఎప్పుడైనా సరే డేటాని తీసుకొని దాన్ని మళ్ళీ అరేంజ్ చేస్తున్నాము అన్నప్పుడు పర్మిటేషన్ కన్సిడర్ చేస్తాం.
కాంబినేషన్ ఏంటంటే జస్ట్ సెలెక్షన్ మాత్రమే, అరేంజ్మెంట్ అంటూ ఏమీ లేదు. అప్పుడు కాంబినేషన్ తీసుకుంటాం. ఈ క్వశ్చన్లో చూడండి, లైన్గా కూర్చోవాలి, సర్కిల్లో కూర్చోవాలి, అలా ఏం ఆర్డర్ ఇవ్వలేదు. కానీ జస్ట్ సెలెక్షన్ మాత్రమే అడిగారు. హౌ మెనీ వేస్ కెన్ వి సెలెక్ట్ అని అడిగారు. సో వీ కన్సిడర్ కాంబినేషన్. ఓకే, సో 6 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 6C2, రైట్. సో 6C2 మనం ఎలా రాసుకోవచ్చు? 6 into 5 by 2 factorial, right? 2 1s are 2 3s are 6, 5 3s are 15. So we can do that in 15 ways. Okay, fine. Next question కి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే, హసీన్ స్టార్టెడ్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 3,500. After 2 months, Maha joined with 40,000. After 6 more months, Safia joined with 28,000. Finally, they earned the profit of, what is the share of Safia in that? Ikkada I forgot to mention that year. దిస్ హోల్ థింగ్ ఇస్ ఫర్ 1 year అనమాట, 1 entire yearలో. సో హసీన్ బిజినెస్ స్టార్ట్ చేసింది విత్ 35,000 రూపీస్. ఎన్ని మంత్స్కి షీ ఇన్వెస్టెడ్? ఇయర్ అంటే 12 months కదా, 12 monthsలో ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి షీ ఈజ్ ద వన్ హూ స్టార్టెడ్. సో హసీన్ షేర్ ఏమవుతుంది? 35,000 ఇంటూ 12 months ఈజ్ టు, నెక్స్ట్ మహా 2 months తర్వాత జాయిన్ అయింది. టోటల్ 12 months. అందులో ఫస్ట్ 2 months మహా లేదు. ఎన్ని మంత్స్ ఉంది? 10 months మాత్రమే ఉంది. సో మహా ఏమవుతుంది? 10 ఇంటూ ఎంత ఇన్వెస్ట్ చేసింది? 40,000. సో 10 into 40,000, రైట్, ఈజ్ టు, నెక్స్ట్ ఫైనలీ సాఫియా వచ్చింది ఆఫ్టర్ 6 months. ఎక్కడి నుంచి ఆఫ్టర్ 6 months కన్సిడర్ చేస్తాం? మహా దగ్గర నుంచి 6 months ఆఫ్టర్ కన్సిడర్ చేయాలి. సో మహా 10 months ఉంది, అక్కడ నుంచి మళ్ళీ ఆఫ్టర్ 6 months అని చెప్పారు. సో సాఫియా ఎన్ని మంత్స్ మిగిలి ఉండగా స్టార్ట్ అయింది? 4 months మిగిలి ఉండగా స్టార్ట్ అయింది, రైట్. సో 4 into ఎంత ఇన్వెస్ట్ చేసింది? 28,000. సో ఇది వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైం అండ్ మనీ రెండు కూడా. సో వీటిలో దీని ప్రకారం వచ్చిన ప్రాఫిట్స్ని డివైడ్ చేయాలి కదా, అందుకు మనం రేషియోస్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో వీళ్ళ ముగ్గురిని మనం ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. 0 0 0 zeros zeros క్యాన్సిల్డ్. అండ్ దెన్ ఇంకేముంది? 12 table, 4 table. ఓకే, 4 3s are 12, 4 10s are 40, 4 క్యాన్సిల్డ్. ఇంకా 5 table మొత్తం అన్నిట్లో అవ్వదు. ఓకే, 35 3s are ఎంత? 105. ఓకే, నెక్స్ట్ 10 10s are 100 ఈజ్ టు, ఓకే, 28. సో 105 ఈజ్ టు 100 ఈజ్ టు 28. దిస్ ఇస్ ద రేషియో. సో ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాఫిట్ వచ్చినా ఫస్ట్ 105 రూపీస్, 105th షేర్ తినకి ఇవ్వాలి, 100 parts తినకి ఇవ్వాలి, 28 parts తినకి ఇవ్వాలి, ఇలా అనమాట. సో టోటల్ ఎంత ఇచ్చారు? టోటల్ వాల్యూ 13,980 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అందులో సాఫియా షేర్ ఎంత అని అడుగుతున్నారు. సో టోటల్ రేషియో ఎంత? వీటన్నిటిని యాడ్ చేయండి. 105, 100 అండ్ 28 వీటన్నిటిని యాడ్ చేయండి. 8 + 5 13, 1 3 2. సో 233 టోటల్ షేర్ అనమాట, లైక్ ఎంటైర్ థింగ్. ఓకే, అందులో సాఫియా పార్ట్ ఎంత? 28. సో ఇప్పుడు ఈ 13,980లో సాఫియాకి ఎంత మనీ ఇస్తాం? సో 28 by టోటల్ 233 parts ఇంటూ 13,980, రైట్. ఇప్పుడే మన సేవియర్, మన వజ్రాయుధం తీసుకొని రావాలి. ఓకే, 1680 వచ్చింది. సో 1680 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ ఐ యూజ్ ద క్యాలిక్యులేటర్ బికాస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. Okay, so a jeweler is designing a necklace with 40 stones. Initially 25% of the stones are rubies and the rest are sapphires. Now the jewelers replace 20% of the sapphires with emeralds. How many sapphires are left? చూసారా, క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కానీ ఆన్సర్ ఏం లేదు, వన్ సింగిల్ స్టెప్లో చేయొచ్చు. ఫస్ట్ నుంచి రండి. జ్యువెలర్ ఇస్ డిజైనింగ్ ఎ నెక్లెస్ విత్ 40 stones. సో టోటల్ స్టోన్స్ ఎంత? 40, రైట్. సో ఇనీషియల్లీ 25% ఆర్ రూబీస్ అండ్ రెస్ట్ ఆర్ సఫైర్స్. అంటే సఫైర్స్ పర్సంటేజ్ ఎంత? 75% అనే కదా. సో 75/100 ఆఫ్ 40 ఈజ్ సఫైర్స్, అంతే కదా. 75% ఆఫ్ స్టోన్స్ ఈజ్ సఫైర్స్. ఓకే, సరిపోయింది ఇక్కడ వరకు. ఓకే, నౌ ద జ్యువెలర్ రీప్లేస్ 20% ఆఫ్ ద సఫైర్స్ విత్ ఎమరాల్డ్స్. అంటే ఇప్పుడున్న ఈ సఫైర్స్ నుంచి 20% తీసేశారు, అంటే ఇంకా ఎంత మిగిలింది? 80% మిగిలింది సఫైర్స్, అంతే కదా. సో ఆ మిగిలిన సఫైర్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది ఇనీషియల్గా ఉన్న సఫైర్స్, అందులో 80% మాత్రమే మిగిలింది. సో 80% ఆఫ్ 75% ఆఫ్ టోటల్ స్టోన్స్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన సఫైర్స్, రైట్. అంతే, క్యాన్సిల్ చేసుకోండి. 0 0
0 0, 25 3s are 25 4s are 4 1s are 4 2s are, right? ఇంకేం మిగిలి 4 3s are 12, 12 2s are 24. So 24 is the answer. Simple. Next ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, 3 people ఈ పర్టికులర్ ప్రాబ్లం మీకు హోంవర్క్ ప్రాబ్లం. ఇది హోంవర్క్ మీరు ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ మనం షార్ట్స్లో కవర్ చేద్దాం. నెక్స్ట్, Ali can do a piece of work in 12 days. Badshah can do it in 36 days. If both Ali and Badshah work together, how many days will they take to finish the task, provided Ali works at 2/3 of his efficiency, Badshah works at half of his efficiency, right? So first మనకి ఏం తెలుసు, ఫస్ట్ ఎఫిషియన్సీ టేబుల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ డ్రా చేసుకోండి. Ali, Badshah, they can do it in 12 days and 36 days respectively. 12 days, 36 days, right? Total 36 LCM అవుతుంది, బికాస్ 12 టేబుల్లో 36 ఉంది. 12 3s are 36, 36 1s are 36. అంటే ఏ అనే పర్సన్ రోజుకి 3 యూనిట్స్ చేయగలరు, బి అనే పర్సన్ రోజుకి 1 యూనిట్ చేయగలరు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ, డేస్, టోటల్ వర్క్. ఓకే, హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు ఫినిష్ ద టాస్క్, ప్రొవైడెడ్ Ali works at 2/3 of his efficiency, Badshah at half of his efficiency. జనరల్గా అయితే వాళ్ళిద్దరూ కలిసి రోజుకి 4 యూనిట్స్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కలిసి 36/4 9 డేస్లో ఫినిష్ చేయగలరు అని మనం చెప్పగలం. కానీ ఇక్కడ వాళ్ళ ఎఫిషియన్సీస్కి కూడా ఒక రూల్ ఇచ్చారు. Ali works at 2/3 of his efficiency. అతని ఇనిషియల్ ఎఫిషియన్సీ ఎంత 3, అందులో 2/3 of his efficiency, right? So 3 gets cancelled. So 2 will be Ali's efficiency. So cancel చేసేయండి. ఇప్పుడు కొత్త ఎఫిషియన్సీ 2 అవుతుంది. బాద్షా హాఫ్ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ, తన ఎఫిషియన్సీ ఎంత రోజుకి 1, కానీ ఇప్పుడు హాఫే చేస్తాడు. సో 1లో హాఫ్ అంటే 0.5. వాళ్ళిద్దరూ కలిసి రోజుకి ఎంత చేస్తున్నట్టు 2 + 0.5 2.5, రైట్? రోజుకి 2.5 చేస్తున్నారంటే 36 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, బై చేయాలి కదా. సో 36/2.5. మనం ఈ పాయింట్ తీసేసి 0 పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఐ విల్ డూ ఇస్ 2.5 2s are 5 కదా. సో నేను రెండు వైపులా 2తో మల్టిప్లై చేస్తా. ఓకే, సో బికాస్ నాకు ఇక్కడ 5 కింద డినామినేటర్లో కనిపిస్తుంది అండ్ ఐ వాంట్ మేబీ ఇది అయ్యి ఉండొచ్చు అని ఐఎమ్ ఎజ్యూమింగ్, అండ్ ఈజీగా అవ్వడం కోసం నేను ఇలా చేస్తున్నా. ఓకే, 2.5 2s are ఎంత 5, 36 2s are ఎంత 72, రైట్? ఈజీగా క్యాన్సిల్ చేసేయండి. 5 1s are 5, 6 7 2 మిగిలింది, 5 4s are 20, ఇంకా 2 మిగిలింది, రైట్? 2 is the remainder. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 14 2/5. 14 2/5 ఉంది. సో దిస్ ఈస్ ది ఆన్సర్. Okay, so that's it for today's video, and if you really like this content, please do like, share, so that other people can also get this video as recommendation. And even ఏంటంటే ఈ ఇయర్ 24th కవర్ చేసిన కాగ్నిజెంట్ పేపర్ టాపిక్స్. సో క్వశ్చన్స్ ఇవి డైరెక్ట్గా, బట్ మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి వీ హ్యావ్ జస్ట్ మేడ్ లైట్ మోడిఫికేషన్స్. మీకు ఇంకా ప్రిపరేషన్ ఫర్ ప్లేస్మెంట్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా లైక్ యాప్టిట్యూడ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, సో దట్ మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా యూ విల్ గెట్ రికమెండేషన్. ఓకే, సో సీ యూ టుమారో. బాయ్.